హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలని ఆ పరమేశ్వరుడిని మనసారా వేడుకుంటూ అమ్మాజీ మాట ఛానల్‌కి స్వాగతం అండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి ముందు అంటే మా ఇంటి ముందంటే మా పాతింటి ముందనమాట అండి. అత్తయ్య గారు, మావయ్య గారు, మా చిన్న మరిది గారు ఉంటారు ఆ ఇంట్లో. ఆ ఇంటి ముందు మా వాళ్ళది బాబుది బర్త్‌డే జరిగిందండి. ఆ బర్త్‌డే కార్యక్రమానికి సంబంధించి ఈ వీడియో అన్నమాట. ఆ పిల్లలకి అడుగుతున్నారు ఇంకా అప్‌లోడ్ చేయలేదేంటని చెప్పేసి. వాడి బర్త్‌డే అయితే 3వ తారీఖున అయిందండి. 4న ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కదా! ఆ 2 రోజులు ఆపేసి 5న అయితే ఫంక్షన్ చేశారు వాళ్ళు. అదొకటి. వాళ్ళకి ఇద్దరు బాబులండి. చిన్న బాబు బర్త్‌డే కూడా అయింది ఫిబ్రవరి 14న. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవి ఇవి కలిపి అయితే నేను యాడ్ చేస్తున్నాను. చూసేయండి. ఇదొచ్చి సోమవారం రోజు పూజ అన్నమాట అండి. బాబ్జీ గారు హారతి ఇచ్చేస్తున్నారు చూడండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. అదిగోండి కర్పూర నీరాజనాన్ని అయితే సమర్పించేశారు. నేను ముందే పూజ చేసుకుని లేచాను. తర్వాత ఆయన వెళ్ళి కూర్చున్నారు. కూర్చుని ఆయన కర్పూర నీరాజనం ఇచ్చాక అది మాత్రం ఆయనకి వచ్చిందనమాట. ఎవరికి ఏది దక్కాలో అదే దక్కుతుందండి. అదన్నమాట. కర్పూరానంతరం ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి కర్పూర నీరాజనాన్ని అయితే సమర్పించేసి ఈరోజు ఇంట్లో అరటిపళ్ళు లేవండి. మామిడి పండు ఉంటే అదే పెట్టామన్నమాట. ఏదుంటే అదే అండి. ముందు మన మనసు అర్పించి పూజ చేయాలన్నదే నా సిద్ధాంతం. మీకు తెలుసు కదా. కూర్చుని 10 నిమిషాలైనా ప్రశాంతంగా పూజ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ వాళ్ళు ఇచ్చినవే, మనం వాళ్ళకి ఇచ్చేది ఏముంటుందండి ఇంకా భగవంతుడికి. ఇకపోతే చెప్పాను కదా బర్త్డే ఫంక్షన్ అని చెప్పేసి వాళ్ళ కూతురు బిడ్డ అనమాట అండి ఈ అమ్మాయి. పిఠాపురం వీళ్ళది. జడై మమ్మీ అని చెప్పేసి మార్నింగే వచ్చేసింది నా దగ్గరికి. స్టెప్పుల జడ ఈ మమ్మీ అని చెప్పింది. వేస్తున్నాను అన్నమాట అండి. కాకపోతే ఈ పొడుగు జుట్టు వాళ్ళకి స్టెప్పుల జడ ఎత్తే చిక్కులు పడిపోతుందండి బాబు. చాలా ఇబ్బంది పడ్డాను వేయడానికి. ఒకప్పుడైతే రోజుకు 4, 5 పిల్లలు వచ్చినా సరే చాలా ఈజీగా వేసేసేదాన్ని. ఇప్పుడు ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. పోయింది ఇంట్రెస్ట్. అయినా సరే నేను ముసలిదానిలా ఇప్పుడు ఇంకా కొత్త మోడల్స్ ఎన్నో వస్తున్నాయి. నా జడే మీకు నచ్చిందంటే అయినా సరే నువ్వే వేయాలంటారండి పిల్లలందరూ కూడా. ఎందుకంటే వీళ్ళ మమ్మీ పెళ్ళప్పుడు వీళ్ళ మమ్మీ మెచ్యూర్ అయినప్పుడు కూడా నేనే రెడీ చేసేదాన్ని. చెప్పాను కదండి మా వీధిలో ఎవరిది ఏం జరిగినా నేనే రెడీ చేస్తానమాట. మేము అలా కూర్చుని జల్లేసుకుంటుంటే అదిగోండి పైన కోతులు వచ్చేసి వీరంగం చేస్తున్నాయి. ఎక్కడి నుంచో ఒక చపాతీ పిండి ప్యాకెట్ తెచ్చేసినాయండి. ఎవరింట్లో దూరినాయి మరి తెచ్చి అదంతా పైన తింటా కింద పోసేస్తున్నాయి అనమాట అండి. అదిగో చూడండి మా నెత్తి నిండా కూడా పోసినాయి ఆ పిండి. పిండి పోస్తే పర్లేదండి బాబు. ఒక్కోసారి పాస్ కూడా పోసేస్తూ ఉంటాయి ఈ కోతులు. అందుకే వాటిని కోతులు అంటారు అంటున్నారు బాబ్జీ గారు. చూడండి దాని గుణం కింద కూర్చుని తినొచ్చు కదా అని చెప్తే అందుకే దాన్ని కోత అంటారే అంటున్నారు. మొత్తానికి జడ అయితే పూర్తి అయిపోయిందండి. ఎందుకంటే మొత్తానికి జడ వేసేసరికి అలా ఉందన్నమాట. ఇంకా ఈతపాయలు వేద్దాం అనుకున్నాను కానీ చిక్కు విడట్లేదండి. అందుకని ఇంకా నార్మల్గానే వేసేసాను అన్నమాట. మొత్తం జడంతా వేసరికి అలా ఉంది. చాలా బాగుంది కదండి. నాకైతే చాలా నచ్చింది. తను కూడా మమ్మీ నాకు ఫొటోస్ వచ్చి చూపించు అని చెప్పింది. అందుకని మళ్ళీ వీడియో తీశాను. అక్కడ మొత్తాన్ని మధ్యాహ్నం అయితే ఫంక్షన్కి వెళ్ళిపోయాము. ఎండ మామూలుగా లేదండి బాబు ఆ రోజు. పాపం అలా చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు కానీ ఎండకి జనాలు అసలు ఒక్క క్షణం కూడా నిలవలేకపోయారనమాట. పైన డాబా మీద ఏమో స్టేజ్ కట్టారు. కింద భోజనాలు. ఇందాక జడేశాను కదండి వాళ్ళ మమ్మీయే తినో హాయ్ చెప్తుంది. అంటే బాబుకి మేనత్త అనమాటగా జడేయించుకున్న పాప. తిన పేరే సాహితి. ఈ డ్రెస్సేనా చెప్పావు ఇందాకంటే ఇదే అని చెప్తుంది. దానికి కూడా చెమటలు అలా పట్టేసినాయి చూసారా. కూలర్లు కూడా పెట్టారు అక్కడ. అయినా సరే చెప్పాను కదండి ఆ టైంలో మరీ బీభత్సంగా ఉందన్నమాట ఎండ. మా మట్టుకు మేమే అసలు నిలబడలేకపోయాం అక్కడ. అదిగోండి అంటే వీళ్ళ మ్యారేజు కరోనా టైంలో అయిందండి. అప్పుడు అసలు పెద్దగా చేయడానికి వీలవ్వలేదు. ఒక 10 మంది వచ్చి మేము ఇరుగు పొరుగు వెళ్ళితేనే వాలంటీర్లు వచ్చేసి గొడవ చేసేవాళ్ళు. అందరూ ఒక చోట ఉండకూడదు అని చెప్పేసి అలాంటి టైంలో అయింది వాళ్ళ మ్యారేజ్. అప్పటి నుంచి ఫంక్షన్ చేద్దామంటే పాపం చిన్నోడు బర్త్డేకి పెద్దోడు ఫస్ట్ బర్త్డేకి కూడా చేద్దాం అనుకున్నారు. అప్పుడేమో వీళ్ళ నానమ్మ గారు పోయారు. మొత్తానికి కుదరలేదండి. ఇప్పుడు పెద్దోడిదే 3rd బర్త్డే అనమాట. ఇప్పుడు చేసుకుంటున్నారు. అదిగోండి 3rd బర్త్డే 3 స్టెప్స్ కేక్ అయితే అరేంజ్ చేసుకున్నారు. చిన్నాడు బర్త్డే చెప్పాను కదండి ఫిబ్రవరి 14న అయింది. ఆ వీడియో కూడా ఉంది నాకు. అది కూడా ఇందులో యాడ్ చేస్తాను. అదే రోజు సాహితీ బర్త్డే కూడా అండి. ఇద్దరికి కలిపి ఇక్కడే చేశారు. అవి కూడా యాడ్ చేస్తాను ఈ క్లిప్లోనే, ఈ వీడియోలోనే. అదిగోండి తండ్రి పేరు అశోక్, తల్లి పేరు లలిత.
ఈ పెద్దోడు బర్త్డే బాయ్ పేరు వచ్చేసి శశ్రిక్. అగా చిన్నోడు చూడండి ఒళ్ళో అస్సలు ఉండట్లేదు. ఎండకి ఏముంటారండి షూట్లు వేసుకుని ఉండమంటే పిల్లల్ని. వాడి పేరు అన్విక్. అశోకు, లలిత, శశ్రిక్ అండ్ అన్విక్. అదన్నమాట అండి వాళ్ళ క్యూట్ ఫ్యామిలీ. ఇంకా నేను వీడియో తీస్తుంటే ఆ గొడుగు హీట్ వచ్చేసిందండి బాబు. నాకు వీడియో తీద్దాం స్టేజ్ మీద నుంచి ఉంటే. తిను వచ్చేసి చిట్టి అండి. చిట్టి విజన్ అని ఛానల్ కూడా ఉంది తినకి. తిను ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్. మా జగదీష్ ఫ్రెండ్ అనమాట అండి. జగదీష్ ఇద్దరు కలిసి చదువుకున్నారు. నేను అందరికీ తీస్తే మీరు నాకు తీస్తున్నారా అంటున్నాడు చిట్టిబాబు. ఇదన్నమాట అండి లంచ్. చాలా బాగా అరేంజ్ చేశారు. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎందుకంటే బొబ్బట్టు, గారి, చికెను, మటను అండ్ కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చారు. ఇంకా చేప కూడా ఉందండి. ఇంకా అవన్నీ వేసుకోలేదు. అయితే మీకు తెలుసు కదా వేస్ట్ చేయదు అమ్మాజీ ఫుడ్ అని చెప్పేసి తినగలిగినంతవరకే వేసుకుంటానండి నేను. బాగా అరేంజ్ చేశారు. లేడీస్ లోపల కూర్చున్న వాళ్ళు లోపల కూర్చున్నారు, పైన కూర్చున్న వాళ్ళు కింద రోడ్డు మీద ఏమో అలా జెంట్స్ తింటున్నారు. అది కూడా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో పెంకుటిల్లు, అదే అన్నమాట అండి మా పాతిల్లు. అత్తయ్య గారు, మావయ్య గారు, మా చిన్న మరిది, మా చిన్న తోటికోడలు ఉంటారు. మేమందరూ ఇలా పైన కూర్చొని తింటున్నాం. వాళ్ళైతే 1-2 సార్లు అన్నీ తెచ్చి వడ్డించుకుంటున్నారు. కానీ నిజం చెప్పనండి, ఆ టైంలో ఆ ఎండకి ఒక్క క్షణం నేను అక్కడ నిలబడలేకపోయాను. కొంచెం బిర్యానీ తిన్నాను, అది కూడా వేడిగా ఉంది. కొంచెం తినేసరికి ఆ కాక ఎక్కిపోయిందండి. ఇల్లు దగ్గరే కాబట్టి బాబాయ్ నేను ఇక్కడ ఉండలేనని చెప్పేసి ఆ ప్లేట్ పట్టుకుని నేనైతే ఇంటికి వచ్చేసాను. పూర్తిగా అక్కడైతే ఉండలేదు. ఇది చిన్నోడు బర్త్డేది కూడా యాడ్ చేస్తానని చెప్పాను కదండి. ఇది చిన్నోడు బర్త్డే. అప్పుడు లోపల గదిలో అరేంజ్ చేశారు ఫస్ట్ బర్త్డేకి. అన్విక్ బర్త్డే అనమాట ఇది. అస్సలు వీలవ్వలేదండి వీడియో తీయడానికి. ఎవరికి వాళ్ళే ఫోన్లు పట్టుకుని చేస్తూ ఉన్నారు. అందులో మరి భారీ ఆకారంతో ముందుకెళ్ళి నుంచొని చేస్తూ ఉంటే బాగోదు కదా. ఎవరికి ఇచ్చాను తీయమని ఇలాగే చేశారు. అదే రోజు సాహితీ బర్త్డే కూడా చెప్పాను. ఇందాక జడ వేయించుకుంది కదా, తన బర్త్డే కూడా ఆ రోజే. అంటే కూతురు కొడుకు అన్నమాట. అదిగోండి వాళ్ళ నాయనమ్మ, తాతగారు వీళ్ళే, భవానీ పిన్ని, సత్యరాజ్ నాన్నగారుని. ఆ పిన్ని అయితే మనవడికి వెండి గిన్నె ప్రజెంట్ చేశారు. ఫంక్షన్ అంతా వాళ్ళదే. అయినా మళ్ళీ మీ నాయనమ్మ ఏమిచ్చింది అని అడుగుతారు కదండి. మా పల్లెటూరులో మరీ అడుగుతారు, మీ అత్తగారు ఏమిట్టింది పుట్టినరోజుకి అని చెప్పేసి. అదిగోండి వెండి గిన్నె అయితే మనవడి కోసం భవానీ పిన్ని, సత్యనారాయణ గారు ప్రజెంట్ చేశారు. తర్వాత వచ్చి ఇలా వచ్చి సాహితీ మదర్ అండ్ ఫాదర్ అండ్ వాళ్ళ అన్నయ్య వికాస్, తను కూడా మేనల్లుడికి వెండి గ్లాస్ ప్రజెంట్ చేసింది అనమాట అండి. తన పేరు నాగలక్ష్మి, ఆయన పేరు శివ, వీడి పేరు వికాస్. బయట బర్త్డే జరుగుతుంటే మేమందరం లోపల ఏసీ రూమ్లో కూర్చున్నాం అనమాట అండి. నేను, తులసి, నాగలక్ష్మి మా సుదీక్ష, తను వచ్చి అత్తయ్య గారు, ఆ అమ్మాయి వచ్చి కృష్ణవేణి, ఇంకో భవానీ పిన్ని గారు కోడలు తను. ఇదిగోండి తర్వాత మేము కూడా అక్షింతలు వేసేసాం. తులసి, నేను, కృష్ణ. చెప్పాను కదండి అక్కడ కొంచెం గది చిన్నది, సరిగ్గా తీయడానికి అయితే వీలవ్వలేదు. కానీ అప్పటి నుంచి పోస్ట్ చేయలేదు. అడుగుతారు అప్పుడప్పుడు, తీయలేదు అప్పుడు తీసావు కదా పోస్ట్ చేయలేదు అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే అవకాశం వచ్చింది కాబట్టి రెండు కలిపి పోస్ట్ చేస్తున్నాను. ఇకపోతే చిన్నపిల్లలాగా టెడ్డీ బేర్ పట్టుకుంది అనుకుంటున్నారా? అవునండి, మరి మా ఇంట్లో టెడ్డీ బేర్లు లేవు. మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు కదా. మా ఇంటికి ఎప్పుడు వస్తారో ఈ బుడిబుడి బొజ్జాయిలు అని చెప్పేసి. ఇంక వీడు పెద్దోడు అనమాట అండి. చిన్నోడు బర్త్డే బయట జరుగుతుంటే అవన్నీ లాగేస్తున్నాడని చెప్పి వాళ్ళ అమ్మమ్మగారు లోపలికి తీసుకొచ్చి పాప అతి కష్టం మీద వాడిని లోపల ఆడిస్తున్నారు ఫోన్ చూపిస్తూను. మీకు తెలుసు కదండి పిల్లలతో ఎలా ఉంటుందో. చిన్నోడు బర్త్డే పెద్దోడు అది కానీ కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. వాళ్ళ డాడీ కేక్ కట్ చేయించి ముందు అన్విక్కి అయితే తినిపించాడు. తర్వాత వాళ్ళ నానమ్మ, తాతగారు తినిపిస్తున్నారు. తర్వాత మేనత్త. మొత్తానికి ఇంకా తెలిసిందే కదా అందరిళ్ళల్లోనే జరిగేదే. ఇదన్నమాట అండి శశ్రిక్ అండ్ అన్విక్ బర్త్డే విశేషాలు. మాకు పల్లెటూరులో ఏ కార్యక్రమం జరిగినా కనీసం 5 కన్నా ఇలా దక్షిణ తాంబూలం ఇప్పిస్తారండి. పండు తాంబూలం ఇప్పిస్తారనమాట. అదిగోండి నాకు కూడా ఇచ్చారు. ఈరోజుకి ఇదేనండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్